కొంతమంది మీరు గమనించినట్లయితే జ్ఞానం కలిగిన వారు ఎక్కువ మాట్లాడరు, కానీ చాలా క్లుప్తంగా ఒక్క మాట రెండు మాటలు మాట్లాడతారు, కానీ ఆ మాటలలో చాలా వెయిట్ ఉంటుంది, చాలా విలువ ఉంటుంది, ఆణి ముత్యాల్లాగా ఉంటాయి. అందుకే అంటారు, వ్యర్థమైన మాటలు అనేకం మాట్లాడడం కంటే జ్ఞానముతో కూడిన ఇతరులకు ప్రయోజనం కలిగించి కొన్ని మాటలు మాట్లాడడము శ్రేష్టం. కానీ మన బాడీ అంటది, మన దేహం అంటూ ఉంటుంది, మాట్లాడు 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 మాట్లాడు, నీ నోరు నొప్పి వచ్చే వరకు మాట్లాడాను. మన నోరుకి నొప్పి రాదు కదా, నోరుకి నొప్పి రాదు, నడిస్తే కాళ్ళకి నొప్పులు వస్తాయి, బరువులు మోస్తే చేతులకు నొప్పులు వస్తాయి, కానీ ఈ నోటికి అదేంటో కానీ నొప్పే రాదు. అందుకని మన బాడీ అంటే మాట్లాడు మాట్లాడు, నీకు తెలిసినవి మాట్లాడు, తెలియనివి మాట్లాడు, ఊహించుకున్నావు మాట్లాడు, ఇతరులకు కష్టం కలిగించేవి మాట్లాడు, నష్టం కలిగించేవి మాట్లాడు, రూమర్స్ మాట్లాడు, అది మాట్లాడు ఇది మాట్లాడుతానే ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకమందున్న తండ్రితో ఆయన ఒక శ్రేష్టమైన ప్రార్థన చేస్తున్నాడు. ఇన్ని మాటలు లేవండి, అక్కడ కొన్ని మాటలే ఉన్నాయి, కానీ ఆ కొన్ని మాటలలో చాలా బాధ, చాలా వేదన ఆయన మనసులో ఆయనకు తెలిసి, నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ ద క్రాస్ ఇస్ గోయింగ్ టు బీ లైక్. యేసుక్రీస్తు ప్రభు దైవ మానవుడు. ఈ ప్రపంచంలో చూడండి, మనందరం మనుషులం అంతేగాని దైవ మానవులు అంటే ఎవరు లేరు. అంటే దేవుడు మనిషిగా దిగి వచ్చిందంటూ ఎవరైనా ఉన్నారంటే యేసయ్య. హీ ఈజ్ 100% గాడ్ అండ్ హీ ఈజ్ 100% మ్యాన్. సో పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మానవుడు. పరిపూర్ణమైన దేవుడు కాబట్టి మానవ రూపంలో ఆయన ఉన్నా కూడా మనుషులు కలవగానే వాళ్ళ గతమంతా చెప్పేస్తూ ఉండేవారు, వారి భవిష్యత్తును గురించి ఆయన మాట్లాడుతూ ఉండేవారు. మరణాన్ని కూడా ఆయన శాసించాడు, మరణించిన వారిని కూడా ఆయన వాక్కు ద్వారా ఆయన బ్రతికించాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన వస్త్రాన్ని ఎవ్వరు ముట్టుకున్నా బాగుపడ్డారంటండి. ఆశ్చర్యం, యేసు ప్రభు దగ్గరకు వచ్చి నయము కాకుండా వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు లేరు. హల్లెలూయా. ఏ హాస్పిటల్ అయినా నేను అడుగుతున్నాను, చెప్పండి మీరు, ప్రపంచంలో ఏ హాస్పిటల్ అయినా 100% క్యూర్ గ్యారంటీ అని ఒక సర్టిఫికేట్ ఇవ్వగలరా అండి? ఒక బోర్డు పెట్టగలరా? ఎవ్వరు పెట్టలేరు. అది హోమియోపతి అవనివ్వండి, ఆయుర్వేదిక్ అవనివ్వండి, లేకపోతే అలోపతి అవనివ్వండి, లేకపోతే ఇంకేదన్నా అవనివ్వండి, మన ఇంగ్లీష్ మెడిసిన్ ఏదన్నా అవనివ్వండి, ఏ డాక్టర్స్ అయినా 100% నయం చేస్తామండి అని చెప్పగలిగిన వారు ఎవ్వరూ లేరు. కానీ యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాబట్టి ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన వస్త్రాన్ని వెనక నుండి ముట్టుకున్నారంట. కొంతమంది వెనక నుంచి ముట్టుకుంటే వాళ్ళకు కూడా స్వస్థత కలిగింది. అందరినీ ఆయన బాగు చేసి పంపించాడు. ఇప్పుడు యేసు ప్రభువు ఒలీవల కొండకు ఆయన ఎక్కి వెళ్ళారు. ఒలీవల కొండ మీద ఉన్న గెత్సెమనే తోటలోకి ఆయన ప్రవేశించారు. ఇప్పుడు ఆయన మోకాళ్ళుని ఏ రాతి మీద యేసు ప్రభు మోకాళ్ళుని ప్రార్థన చేశారు, ఆ రాయి కూడా అక్కడే ఉందండి. ఏ రాతి మీద ఆయన చెమట రక్త బిందువులుగా మారి పడిందో, చెమట రక్త బిందువులుగా మారి పడడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది మనుషులకు కూడా, కానీ విపరీతమైన ప్రెషర్ కింద ఉన్నప్పుడు జరుగుతుందంట. మనకి యూజువల్గా చెమటలే కారుతాయి తప్ప మనకి రక్తం ఎవరికి రాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు మరణ వేదన చెంది ఆయన శిలువ మరణానికి వెళ్ళడానికి ముందు ఆయన వెళ్ళిన ఆ ప్రెషర్, ఆయన చెమట రక్త బిందువులుగా ఆయన స్వేద రంధ్రాల్లో నుండి బయటకు వచ్చినట్లుగా మన వాక్యంలో గమనిస్తాం. సో యేసుక్రీస్తు ప్రభు ఏ రాతి దగ్గర ఆయన మోకరించి ప్రార్థన చేశారో ఆ రాయి కూడా చూడడం జరిగింది. యేసు ప్రభు మన కొరకు ఎంత వేదన పొందాడో ఆ ప్రదేశాలన్నీ చూసినప్పుడు ఎంత బండ హృదయమైనా కరిగిపోవాల్సిందే అండి. ఆ మార్గం గుండా నడుచుకుంటా వెళ్తుంటే నిజంగా కన్నీళ్ళు ఆగలేదు. ఎందుకంటే ఇక్కడ చాలాసార్లు మనం యేసయ్య ప్రేమ అని పాటలు పాడుకుంటాం, యేసయ్య సిలువను గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటాం, కానీ ఎగ్జాక్ట్గా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నా హృదయం అయితే చాలా ద్రవించిపోయింది. అయితే యేసు ప్రభువు ఆ గెత్సెమనే తోటలో చేసిన అమూల్యమైన ప్రార్థన 42వ వచనం నుండి ఉంది చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. యేసు ప్రభువు జీవితంలో ఆయన ప్రార్థనకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడండి. ఈ రోజుల్లో మనకి కూడా చాలా ఇంపార్టెంట్ కొన్ని, అంటే కొంతమంది మనుషులు మనకు చాలా ఇంపార్టెంట్, అవునా కదా? కొంతమంది నుండి ఫోన్ వస్తే వేరే ఫోన్లు కట్ చేసి మరి వాళ్ళతో మాట్లాడతాం కదా, ఎందుకంటే మనకు వాళ్ళు ఇంపార్టెంట్. కొంతమంది మనకు కనబడితే మన చుట్టూ 100 మంది ఉన్నా అసలు వాళ్ళు ఎవరిని పట్టించుకోం, మనకి ఎవరి ఇష్టమో వాళ్ళ మీద మనం ఫోకస్ చేస్తాం. కొన్ని పనులంటే మనకి చాలా ఇష్టం, కొంతమందికి టీవీ అంటే ఇష్టం, వాళ్ళకు ఒక షో అంటే ఇంట్రెస్ట్, కళ్ళు అతుక్కుపోయి పిల్లలు పిలిచినా భర్త పిలిచినా లెక్కే చేయం, నన్ను కాదు, నాకు అసలు ఆ సౌండ్ వేవ్స్ ఎందుకో చేరవు కదండి. మనకి ఏదంటే ఆసక్తో దాని మీద మనం మొత్తం
మొత్తం మనస వాచ కర్మణ అన్నట్టు మన కంప్లీట్ బీయింగ్ ఇన్వాల్వ్ అయిపోద్ది. ఒక క్రైస్తవునికి వాట్ షుడ్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అ క్రిస్టియన్? ఒక విశ్వాసికి అత్యంత ప్రాముఖ్యమైనది ఏమవ్వాలి? ఈ ఉపవాస ప్రార్థనలో నేర్చుకుందాం. చాలామందికి అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే బంగారం. చాలామందికి అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే ధనం. ఆ ఉన్న ధనాన్ని ఎలా మల్టిప్లై చేసుకోవాలి, ఆ ఉన్న ధనాన్ని మళ్ళీ ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఆ ధనాన్ని ధనం 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 ఇంకా డబ్బు 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 డబ్బు. వాళ్ళ గుండె కూడా లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకుంటూ ఉంటుందంట కొంతమందికి. ఎందుకంటే దాట్స్ హౌ మచ్ దే లవ్ మనీ. డబ్బు అంటే అంత ఇష్టం. ఇప్పుడు ఒక విశ్వాసికి వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అ క్రిస్టియన్? మన దేవునికి ఏది ఇంపార్టెంటో మనకు అది ఇంపార్టెంట్. హల్లెలూయా. అంతే కదండి. దేవుని బిడ్డలము, దేవుని పోలికల్లో చేయబడ్డాము. ఆయన రాజ్యము కొరకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన రక్తం పెట్టి కొనుక్కుంది ఊరికే బ్రతికేస్తామని కాదు. ఏది విలువైనదో తెలుసుకోకుండా విలువ లేని జీవితాలు జీవిస్తామని కాదు. దేవుడు మనల్ని రక్షించుకుంది, రక్తం పెట్టి కొనుక్కుంది. నా బిడ్డలు అని చెప్పింది ఊరికే కాదండి. మీరు నా సొత్తు అన్నాడు యేసయ్య. హల్లెలూయా. ఎందుకన్నాడు? ఊరికే అనలేదు. అందరిలా బ్రతికేస్తామంటే ఆయన మనల్ని అందుకు కాదండి ఏర్పాటు చేసుకుంది. యేసు ప్రభుకు వాట్ వాజ్ ఇంపార్టెంట్ ఫర్ జీసస్ క్రైస్ట్? యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన 33.5 సంవత్సరాల కాలంలో 3.5 సంవత్సరాలు ఆయన పబ్లిక్ మినిస్ట్రీ, అంటే మనుషుల మధ్యలోకి వెళ్ళి అనేక మందికి పరలోక రాజ్య సంగతులు ఆయన మాట్లాడారు. అనేక మందిని స్వస్థపరిచారు, అనేక మందిని లేవనెత్తారు. సో ఆ సమయంలో గుంపులుగా ప్రజలు ఆయన్ను వెంబడిస్తూ ఉంటే యేసే ఫోకస్ ఎక్కడ ఉండేదంటే సమయం దొరికినప్పుడల్లా ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. హల్లెలూయా. చూడండి, మన చుట్టూ జనాలు ఉంటే మనకి ప్రార్థనే గుర్తురాదు. అవునా కదా? కొన్నిసార్లు మనం అదే చెప్తాం కదండి. ప్రేయర్ చేయాలనుకుంటున్నానండి, పరిస్థితులు సెట్ అవ్వట్లేదండి. ప్రేయర్ చేయాలనుకుంటున్నానండి, సమయం అనుకూలించడం లేదండి. ప్రేయర్ చేయాలనుకుంటున్నానండి, ఎప్పుడు మా ఇంట్లో మనుషులు ఉంటారండి. ప్రేయర్ చేయాలనుకుంటున్నానండి, నాకు అవకాశము కుదరట్లేదండి. యేసు ప్రభు అవకాశము తీసుకున్నాడు, ఆయన సమయాన్ని కుదుర్చుకున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువు ఆయన జీవించిన కాలంలో బహుజన సమూహములు ఆయన వెంట పడతారని ఆయనకు తెలుసు. అందుకే తెల్లవారుజామున వెళ్ళిపోయి ఆయన ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. తెల్లవారుజామున మన చుట్టూ ఉంటారా జనాలు జోరీగల్లాగా? ఏం ఉండదు. తెల్లవారుజామున ఎవరు మన మీద డిపెండెన్స్ ఉండదు. మన కోసం ఎదురు చూసే పిల్లలో, భర్తనో, లేకపోతే పనులో ఏమీ ఉండవు. తెల్లవారుజామున యూ హ్యావ్ టైమ్ టు స్పెండ్ విత్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆయన ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవితంలో ఒక లాంగ్ ప్రేయర్ చేశాడండి. షార్ట్ ప్రేయర్ చేశాడు, లాంగ్ ప్రేయర్ చేశాడు. కొంతమంది ఇవాళ వర్తమానం విని బ్లెస్ అక్క చెప్పింది ఎక్కువ మాటలు అక్కర్లేదంట, 2 మాటలైనా పవర్ఫుల్గా ఉండాలంట అని. యేసయ్యా నన్ను ఆశీర్వదించు, ఆమెన్, అంతే చాలు. ప్రార్థన అలా సరిపెడతారేమో, కాదండి. యేసయ్య లాంగ్ ప్రేయర్ చేసిన సందర్భాలు ఉన్నాయి, షార్ట్ ప్రేయర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది నేర్చుకోవాలా, ఇది నేర్చుకోవాలా. హల్లెలూయా. ఎగ్జామ్ రాస్తామండి, 16 మార్క్స్ క్వశ్చన్స్ అని ఉంటాయి. అవునా? 16 మార్క్స్కి 2 మాటల్లో షార్ట్ ఆన్సర్ రాస్తే ఎన్ని ఇస్తారు? 1 మార్క్, 2 మార్క్స్ ఇస్తారు, అంతే. ఎప్పుడైతే దీర్ఘ ప్రార్థన చేయాలో అది తెలుసుకోవాలి. కొన్నిసార్లు సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి షార్ట్గా ప్రేయర్ చేయడం కూడా నేర్చుకోవాలి. The most important thing is to stay connected to God as you pray. ఎన్ని మాటలతో ప్రార్థన చేశామో అన్నది కాదు, కానీ దేవునితో కనెక్ట్ అయ్యి యథార్థంగా ప్రార్థన చేస్తున్నామా లేదా అన్నది చాలా చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 17వ అధ్యాయంలో చాలా వచనాలు ఉంటాయి. మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభు సిలువ మరణం పొందడానికి మునుపు, ఆయన ఈవెన్ గెత్సెమనే తోటకి కూడా వెళ్ళడానికి మునుపు ఒక పెద్ద ప్రేయర్ చేశారు. ఆ తర్వాత గెత్సెమనే తోటకి వెళ్ళాక ఒక షార్ట్ ప్రేయర్. సో యోహాను సువార్త 17వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా, నేను తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారి కందరికి ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారము ఇచ్చితివి. ఈ ప్రేయర్ అంతా మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ప్రేయర్, వెరీ లాంగ్ ప్రేయర్. యేసు ప్రభు పెద్ద ప్రార్థన కూడా చేశారు, సమయాన్ని బట్టి కొన్ని పరిస్థితుల్లో చిన్న ప్రార్థన కూడా చేశారు. ఇంకొకటి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి మాకు ఎలా ప్రార్థన చేయాలో
నేర్పించయ్యా అంటే ఇప్పటి వరకు నాతో తిరిగారు, ప్రార్థన చేయడం కూడా రాదా, ఎందుకు పనికిరారు మీరు అనలేదండి. కొన్నిసార్లు మనకి ప్రార్థన చేయడం రాకపోతే అడగచ్చు, ఎలా ప్రార్థన చేయాలో మనం అనుకుంటాం, నాకు అన్నీ తెలుసు అనుకుంటాం కదండి. కొంతమంది ఉంటారండి, వాళ్ళకి ఎవరిని అడగడం ఇష్టం ఉండదు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఈ రోజుల్లో అంటే జీపీఎస్ వచ్చేసింది, కానీ ఇంతకు ముందు మనకి జీపీఎస్ లేనప్పుడు తెలియని ఊరికి తెలియని ప్రాంతానికి వెళ్ళినప్పుడు భార్య అంటది భర్తని, ఏమండి కొంచెం ఆ పక్కన ఆయన అడగండి, ఇదే రోడ్డో కాదని. నాకు తెలుసు కదా, కూర్చో నువ్వు కూర్చో, నువ్వు మౌనంగా ఉండి ఊరికే విసిగిస్తావు, నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అని ఇటు వెళ్ళాల్సింది అటు వెళ్ళిపోతాడు. మొత్తం వెళ్ళాల్సిన పెళ్ళి మొత్తం అయిపోద్ది, అప్పుడు చేరుకుంటారు. భార్య అంటది, అదేంటండి నేను అడగమని చెప్పాను కదా అంటే అప్పుడు ఏం మాట్లాడు. ఎందుకంటే కొంతమందికి నాకు ఇది తెలీదు, నాకు ఇది సహాయం చేయండి అని అడగడానికి అహం అడ్డం వచ్చేస్తూ ఉంటుంది. యూనో సంథింగ్, అవసరమైనప్పుడు నువ్వు మనుషులనైనా అడిగి తెలుసుకుంటే నీకు చాలా శ్రేష్టం. హల్లెలూయా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ ఈస్ సో గుడ్ టు ఆస్క్ ద లార్డ్. దేవుణ్ణి అడగాలి. నాకు అన్నీ తెలుసయ్యా అంటే దేవుడు అంటాడు, ఇంకా నేనేం చెప్తాను, నువ్వు చేసుకోపో నీ జీవితాన్ని అంటాడు. నాకేం తెలియదయ్యా, ఐఎమ్ లైక్ ఎన్ ఎంటీ పేపర్, ఒక వైట్ పేపర్ లాగా నా జీవితం, నాకు నువ్వు చెప్పయ్యా, నాకు నువ్వు నేర్పించయ్యా, నాకు నువ్వు తెలియపరచయ్యా, నాకు నువ్వు బోధించయ్యా అని కూర్చుంటే చాలా కొత్త కొత్త విషయాలు, కొన్నిసార్లు పాత విషయాలు కూడా మర్చిపోతూ ఉంటామండి. యూ విల్ రీలర్న్. హల్లెలూయా. లర్నింగ్, అన్లర్నింగ్, రీలర్నింగ్ అనే 3 మాటలు ఉంటాయండి తెలుసా ఇంగ్లీష్లో. లర్నింగ్, అన్లర్నింగ్, రీలర్నింగ్. లర్నింగ్ అంటే ఏంటి మనందరికీ తెలుసు, నేర్చుకోవడం, అది సింపుల్. లర్నింగ్ యూజువల్గా మనం చేసేది. అన్లర్నింగ్ అంటే ఏంటో తెలుసా, కొన్ని నేర్చుకుంటాం కానీ తప్పుగా నేర్చుకుంటాం. కొన్ని ఎలా నేర్చుకోవాలో అలా నేర్చుకోకుండా కొన్ని కాన్సెప్ట్ తప్పుగా మన మైండ్లో పడిపోద్ది. వాటిని ఏం చేయాలంటే అన్లర్న్ చేయాలి, అంటే ముందు అవి డిలీట్ చేయాలి. ఎందుకంటే ఒక తప్పుడు అభిప్రాయం మనలో ఉండిపోయింది, అది ఎవరో నేర్పించారు, అది పెద్దల నుండో లేకపోతే సాంప్రదాయాల వలన, ఆచారాల వలనో, స్నేహితుల వలనో, ఎక్కడో చదివో ఒక తప్పుడు అభిప్రాయం పెట్టేసుకొని ఇది కరెక్ట్ అనుకుంటున్నాం. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే అన్లర్న్ చేయాలి. అన్లర్న్ అంటే దాన్ని డిలీట్ చేయాలి. సో అది సెకండ్ థింగ్ అనమాట. మూడోది ఏంటంటే రీలర్న్. రీలర్న్ అంటే ఏంటంటే కొన్ని పాత విషయాలు మనం మర్చిపోతాం, కొన్ని సరైన విషయాలే సరైన విధానంలో మనం తెలుసుకోము, వాటిని మళ్ళీ నేర్చుకోవాలన్నమాట. సో దేవుని సన్నిధిలో ఈ 3 జరగాల. ఫస్ట్ది లర్న్, అన్లర్న్, రీలర్న్. కొంతమంది ఇక్కడ కూర్చుంటారు కానీ ఇక్కడ చెప్పే ప్రసంగానికి మార్కులు వేయడానికి కూర్చుంటారు. బ్లెస్సీ గారు ఏం చెప్తున్నారు, ఇవన్నీ మాకు తెలుసులే అని అలా కూర్చుంటే మీకు ఏ ఉపయోగం ఉండదు. దేవుని మందిరానికి వచ్చినందుకు కూర్చొని ఏమి లర్న్ చేసుకోవాలి, ఏమి అన్లర్న్ చేసుకోవాలి, ఏవి రీలర్న్ చేసుకోవాలి, ప్రభువా నాతో మాట్లాడు అని కూర్చుంటే ఖచ్చితంగా 100% బెనిఫిట్ ఉంటుంది. హల్లెలూయా. 100% మన మనసుకి, మన ఆత్మకి, మన దేహానికి, మూడిటికి దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దేవుని సన్నిధి అంటే ఏదో మైండ్కి ఇన్ఫర్మేషనే కాదండి. కొంతమంది అనుకుంటారు బైబిల్ తెలుసుకోవడం, చదువుకోవడం అంటే ఇన్ఫర్మేషన్ అని. ఇట్ ఈస్ అన్ ఇన్ఫర్మేషన్ which also brings a reformation. Hallelujah. Information brain ki, reformation మన ఆత్మకి. ఈ ఇన్ఫర్మేషన్ మన లోపలికి వెళ్ళి మన ఆత్మని బాగు చేస్తుంది, మన ఆత్మీయ స్థితిని బాగు చేస్తుంది. సో ఇప్పుడు దేవుని వాక్యం ఓన్లీ మైండ్కి, హార్ట్కేనా, లేకపోతే మైండ్కి, స్పిరిట్కేనా అంటే బాడీకి కూడా. ఇక్కడికి ఏమన్నా వ్యాధులతో, బలహీనతలతో, దౌర్బల్యతలతో వచ్చినా ఇది కూడా బాగు చేసి పంపించేస్తాడు. హల్లెలూయా. సో గాడ్ ఈజ్ ఆల్ ఇన్ వన్. హల్లెలూయా. మనకు కావలసినవి మా చిన్నప్పుడు ఉండేవి, ఆల్ ఇన్ వన్ అని ఉండేవండి. అన్ని సబ్జెక్టులు కలిపి ఒకటే దానిలో ఉంటాయి. అదంటే మనకి ఎంత ప్రాణమో కదా. అదొకటి చదివితే చాలా అమ్మయ్య, మొత్తం 10th పాస్ అయిపోవచ్చు, ఇంటర్ పాస్ అయిపోవచ్చు. ఆల్ ఇన్ వన్, ఆల్ ఇన్ వన్, ఆల్ ఇన్ వన్ అంటే బుక్ స్టాల్స్లో వాటికి ఎంత డిమాండ్ ఉండేదో. మన దేవుడు ఆల్ ఇన్ వన్. హల్లెలూయా. మనకు కావలసినవన్నీ ఆయనలోనే, ఆయన ద్వారానే కలుగుతాయి, ఆయనలోనే గుప్తములై ఉన్నవి. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయంట. హల్లెలూయా. అందుకే శిష్యులు ఒక సమయంలో అంటారు, అయ్యా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా, వి డోంట్ హ్యావ్ టు గో ఎనీవేర్, మాకు ఎక్కడికి వెళ్ళినా వేస్ట్. ఇంకా నిన్ను పొందుకున్నాక, నిన్ను తెలుసుకున్నాక, నిన్ను చేరుకున్నాక, నీ దగ్గర ఉన్నాక ఇక నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాం మేము? ప్రతి విశ్వాసి ఎప్పుడు అదే చెప్పాలి దేవునికి. హల్లెలూయా. నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాం ప్రభువా? ఇంక నిన్ను విడిచి వెళ్తే అంతకన్నా జీవితం, పాడైన జీవితము, జ్ఞానం లేని వాళ్ళు ఇంకెవరైనా ఉంటారా? అంతకన్నా అజ్ఞానులు ఇంకెవరు ఉండరు.
ఆయన వద్దకు వచ్చిన మనము, ఆయన్ను చేరుకున్న మనము, ఆయనను చూచిన మనము, ఆయనను తెలుసుకుంటున్న మనము ఇంకా గట్టిగా ఆయన పట్టుకోవాలంట. హల్లెలూయా. అందుకే నేను పరమగీత గ్రంథ ధ్యానాన్ని స్త్రీల సదస్సులో చేయడం జరిగింది. పరమగీత గ్రంథంలో ప్రియురాలంటది, నేను ప్రియుణ్ణి కనుగొన్న తర్వాత ఆయనను నేను వదలక పట్టుకొని వదిలిపెట్టట్లేదంటండి. హీ ఈజ్ మైన్, ఐ యామ్ హిజ్. ప్రతి విశ్వాసి కూడా అదే అనుకోవాలి, నేను నా దేవునికి చెందాను, నా ప్రభువు నా వాడు. హల్లెలూయా. మై గాడ్ బిలాంగ్స్ టు మీ అండ్ ఐ బిలాంగ్ టు హిమ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారికి ఏది ప్రాముఖ్యమో మనకు అది ప్రాముఖ్యం. ఇందాక చెప్పాను కదా, దేవుని వారం మనం కాబట్టి ఆయన ఎవరికి విలువ ఇస్తాడో మనం వారికి విలువ ఇవ్వాలి. అంతే కదండి. ఇప్పుడు కుటుంబంలో పేరెంట్స్ ఉంటారు. కొన్నిసార్లు పేరెంట్స్ పిల్లలకు చెప్తారు, వీళ్ళు మనకి చాలా ఇంపార్టెంట్, వీళ్ళని మనము గౌరవించాలి, వీళ్ళు మనకి చాలా మేలు చేశారు, వీళ్ళు మన పెద్దలు, వీళ్ళని రెస్పెక్ట్ చేయాలనగానే పిల్లలు తల్లిదండ్రుల మాటను వింటారు, వాళ్ళ అడుగుజాడల్లో వెళ్తారు. ఇప్పుడు మనము దేవుడు దేనికి విలువ ఇస్తాడో దానికి మనము విలువను ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో ఎలా ప్రార్థన చేయాలో నేర్పించారు. పరలోక ప్రార్థన మనందరికీ కంఠస్థమే. మేము ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు యేసు ప్రభు పరలోక ప్రార్థన తన శిష్యులకు నేర్పించిన స్థలానికి వెళ్ళామండి. హల్లెలూయా. సో భూమి మీద ఉన్న చాలా భాషలలో అక్కడ పరలోక ప్రార్థన వ్రాయబడి ఉంది. అండ్ మన తెలుగు భాషలో కూడా పరలోక ప్రార్థన వ్రాయబడి ఉంది. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి మేము ఫ్యామిలీ ఫోటో దిగాం. ఆ పరలోక ప్రార్థన దగ్గర యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ప్రార్థన నేర్పించిన స్థలానికి వెళ్ళి నేను ఒకటి అడిగాను, యేసయ్యని, ఇంకా ఎట్లా ప్రార్థన చేయాలో నాకు ప్లీజ్ లార్డ్ టీచ్ మీ. నాకు అన్నీ తెలుసా నేను అనుకోవట్లా, నాకేం తెలీదు. దేర్ ఇస్ సో మచ్ దట్ ఐ నీడ్ టు లర్న్. నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది, ఎదగాల్సింది చాలా ఉంది, పొందుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. నేర్పించు ప్రభువా. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ప్రార్థన చేయడము, ఈ మాటలు ఇలా చేయండి అని చెప్తూనే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా చెప్పారండి. ప్రార్థన చేయనప్పుడు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 5వ వచనం, మీరు ప్రార్థన, ఇంకా చాలా మాటలు ఉన్నాయి, నేను జస్ట్ అక్కడక్కడ చిన్న చిన్న స్నిప్పెట్స్ లాగా ఇస్తున్నా, మీరు ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదువుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. 6వ వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోకి వెళ్ళి తలుపేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. 7వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. 16వ వచనం నుండి కూడా చూస్తే ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలో కూడా వ్రాయబడి ఉంది. హల్లెలూయా. ఉపవాసం ఉన్నప్పుడు ఇంకొంచెం ఎనర్జెటిక్గా ఫ్రెష్గా కనబడాలంట. అంటే అసలు ఎదుటి వాళ్ళకి డౌట్ కూడా రాకూడదు మనకి, మనం ఉపవాసం కొన్నిసార్లు మనమే దండోర వేసేసుకుంటాం, ఉపవాసం చేస్తున్నానండి అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అందరికీ చెప్పేసుకుంటూ ఉంటాం. అంటే కొంతమంది ఫీలింగ్ ఏంటంటే, నేను ఉపవాసం చేస్తున్నానని చెప్తే ఎదుటి వాళ్ళు వావ్ ఎంత స్పిరిచువల్లో అనుకుంటారని. అందుకే యేసయ్య అన్నాడు, వేషధారుల వలె మనుషులకి కనబడేటట్టు ప్రార్థన చేయొద్దు, మనుషులు కనబడేటట్టు ఉపవాసం చేయొద్దు, రహస్యమందు చూచు మీ తండ్రికి కనబడేటట్టు చేయండి చాలు అని. హల్లెలూయా. సో యేసు ప్రభు ప్రార్థనకు చాలా ప్రాధాన్యతను ఇచ్చారు. ఆయన ప్రార్థన చేశారు, ఆయన ప్రార్థన చేయడము నేర్పించారు. ఇక కొద్ది గంటలలో ఆయన సిలువ మరణాన్ని పొందడానికి మునుపు ఆయన చేసిన అమూల్యమైన శ్రేష్టమైన ప్రార్థన, ఆ ప్రార్థనలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన మాట చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనము, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. దేవుని చిత్తము, ఈ మాట చెప్పండి. యేసు ప్రభువు దేవుడు కాబట్టి ఆయనను రోమా సైనికులు ఎలా కొడతారు, ఆయన మీద ఎలా ఉమ్మి వేస్తారు, ఆయన ఎలా దూషిస్తారు, ఆయనను చూసి ఎలా గేలి చేస్తారు, ఆయన రక్తం ఎలా కారుతుంది, ఆయన దేహం ఎలాగా భయంకరమైన హింసను పొందబోతుంది, అన్నీ ఆయనకి ఎవ్రీ డీటెయిల్ ముందే తెలుసండి. కొన్నిసార్లు మనకి ఓకే పలానా ఊరికి వెళ్తే పలానా వాళ్ళ మధ్యలోకి వెళ్తే నన్ను మాటలు అంటారని ఒక ఐడియా ఉంటుంది, కానీ
అన్ని డీటెయిల్స్ మనకు తెలియదు కదా. సో కొన్నిసార్లు కొన్ని ప్లేసెస్కి వెళ్ళే ముందు వీ ప్రిపేర్ ద మైండ్. ఓకే, అక్కడికి వెళ్తే వాళ్ళు అంత మంచోళ్ళు కాదు, వాళ్ళు అంతగా అర్థం చేసుకునే మనుషులు కాదు. సో ఐ బెటర్ బీ ప్రిపేర్డ్. వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా నేను మంచిగా ఉండాలా, నేను దేవుని బిడ్డగా ఉండాలా, నేను బాధపడద్దని కొన్ని ప్రాంతాలకు కొన్ని పరిస్థితులకు మనం వెళ్ళే ముందు మన మైండ్ మనం సిద్ధపరచుకుంటాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకు వేగ్గా అంటే పైన కాదు, పరిపూర్ణంగా తెలుసు ఆయనకి. ఆయన ఎలా కొడతారు, ఆయన ఏ మార్గంలోంచి వెళ్తారు, ఆయన రక్తం ఎలా కారుతుంది, ఆయనకి ఎంత నొప్పి వస్తుంది, ఎంత వేదన పడతాడు, అన్నీ ముందే తెలుసు. ఆ పరిస్థితుల్లో యేసే చేస్తున్న ప్రార్థన ఏంటంటే, తండ్రి ఈ గిన్నె, ఏ గిన్నె? ఆయన ముందు బౌల్ ఆఫ్ సూప్ ఉందా, సూప్ గిన్నె ఉందా, నీటి గిన్నె ఉందా, ద్రాక్ష రసపు గిన్నె ఉందా? యేసు ప్రభు ఏ గిన్నె గురించి మాట్లాడారంటే శ్రమ అనే గిన్నె గురించి. ద కప్ ఆఫ్ సఫరింగ్. సూప్ తాగడం ఈజీ, ద్రాక్ష రసం తాగడం ఈజీ, జ్యూస్ తాగడం ఈజీ, ఒక గిన్నెలో వాటర్ పాలు తాగడము చాలా ఈజీ. కానీ ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు కన్జ్యూమ్ ద కప్ ఆఫ్ సఫరింగ్. శ్రమ అనే పాత్రలోనిది తాగుతూ ఉంటే ఒక్కొక్క డ్రాప్ లోపలికి వెళ్తుంటే ఆ శ్రమ అనే అనుభవంలో నుండి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, దేవుని దగ్గర ఉన్నంత ప్రేమ ఇంకెక్కడ లేదండి. దేవుడు చూపించగలిగినంత ప్రేమ ఇంకెవ్వరు చూపించలేరు. దట్ ఈస్ వన్ సైడ్. అది ఒక ప్రక్కన పెడితే, ఇంకొక ప్రక్కన ఏంటో తెలుసా, ఈ ప్రపంచంలో శ్రమ అనేది ఒక్కొక్కరం ఒక్కొక్క విధానంలో పొందుకుంటూ ఉంటాం కదా. యాక్సిడెంట్ అయిన వాళ్ళు వెళ్ళే శ్రమ ఒక రకంగా ఉంటుంది, అప్పు బాధల్లో ఉన్న వాళ్ళు వెళ్ళే శ్రమ ఒక రకంగా ఉంటుంది, అవమానాలు నిందలు పొందే వాళ్ళు వెళ్ళే శ్రమ ఒక రకంగా ఉంటుంది, ప్రసవ వేదన పొందుతున్న తల్లి పడే శ్రమ ఒక రకంగా ఉంటుంది, లేకపోతే ఒక ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు దేహం కాలిపోతూ ఉన్నప్పుడు వాళ్ళు పడే వేదన శ్రమ శ్రమ అనేది రకరకాల మనుషులకి. అయితే ఈ ప్రపంచంలో ఎవ్వరూ పొందలేనంత భయంకరమైన శ్రమ ఎవరు పొందారంటే, సో ఎంత శ్రమలో ఉన్నా మనము యేసయ్య వైపుకు చూస్తే మనకు ఒకటి అర్థమవుతుంది, నువ్వు ఇంత శ్రమ పొందావయ్యా, దానిలో నా శ్రమ చిన్న తక్కువే. చాలాసార్లు మన శ్రమ మనకి ఇంత కనబడుతుంది కదండి. నాకు అనిపిస్తుంది ఐఎమ్ క్యారింగ్ టూ మచ్, నేను చాలా భరించేస్తున్నాను, చాలా శ్రమ పడిపోతున్నా. కానీ అందరికన్నా ఎక్కువ శ్రమ పడింది ఎవరంటే, ఎక్కువ ప్రేమించేది ప్రభువే మనల్ని, మన కొరకు అత్యంత శ్రమ పొందింది కూడా ఆయనే. ఇప్పుడు ఆయన పొందబోయే అత్యంత శ్రమ అనే పాత్ర ఆయన ముందుంది. ఇప్పుడు యేసే అంటున్నాడు, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నీ చిత్తం అయితే తొలగించు అని. వెంటనే ఇంకొక మాట చేస్తున్నారండి యేసే ప్రార్థన చూడండి, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును. ఈ గిన్నె తీసేయ్యా అని చాలాసేపు ఆలోచించుకొని కాదండి, ఈ గిన్నె తొలగించుటకు నీ చిత్తం అయితే తొలగించు. అక్కడ కూడా నీ చిత్తం అన్నాడు ప్రభు. మళ్ళీ అంటున్నాడు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. హల్లెలూయా. నీ చిత్తమే సిద్ధించును గాక అనే మాట ఈజీగా రాలేదండి. నీ చిత్తం అని అప్పగించేసుకోవడంలో ఇంకా ఆయన హీఈస్ ఆల్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ అహెడ్ ఆఫ్ హిమ్. ఆయన ముందు ఏముందో, ఆయన ఏ మార్గం గుండా ప్రయాణం చేయాలో దాని అంతటికి ఆయన సిద్ధపడే ఆ మాట. ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని దేవుని చిత్తానికి అప్పగించుకోవడం. ఎందుకంటే మనకు అనిపిస్తుంది నా ఇష్టమే జరుగునుగాక అని అలా అనిపిస్తుంది, అవునా? కొంతమందికి అందరి జీవితంలో వాళ్ళ ఇష్టమే జరగాలనుకుంటారు, అవునా? భర్త జీవితంలో వాళ్ళ ఇష్టమే, భార్య జీవితంలో వాళ్ళ ఇష్టమే, పిల్లల జీవితంలో వాళ్ళ ఇష్టమే, నా జీవితంలో నా ఇష్టమే జరుగునుగాక, ఇలా అంటే ఎంత బాగుండు అనుకుంటారు. ప్రపంచం కూడా అట్లనే వెళ్తూ ఉంది కదండి, ఎవరిష్టం వాళ్ళు చేసుకొని పోతూ ఉంటారు ఈ లోకంలో. కానీ ఒక విశ్వాసిగా దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, ఆయన చిత్తానికి మనము, ఇట్ ఈస్ అ హార్డ్ థింగ్, కానీ అది మనందరం నేర్చుకోగలిగితే, నీ చిత్తం అయ్యా నీ చిత్తం అని అప్పగించుకుంటే ఆ జీవితము ద్వారా దేవునికి ఎంతో మహిమ వస్తుంది. హల్లెలూయా. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్, దేవుని చిత్తానికి అప్పగించుకోవడం ఒక్కసారి చేసి అయిపోయేది కాదండి.
కొంతమంది అనుకుంటారు దేవుని చిత్తానికి అప్పగించుకోవడం అంటే ఒక్కసారో 2 సార్లు చేసే పని అని. నో, దేవుని చిత్తానికి అప్పగించుకోవడము ఇట్స్ అ డైలీ థింగ్, ఇట్స్ నాట్ అ వన్ టైం థింగ్. డైలీ, అనుదినము. ఒకటి చూడకూడని దృశ్యం ఒకటి ఉంటుంది కళ్ళ ముందు. దేవుని చిత్తానికి అప్పగించుకోవడం అంటే ఏంటో తెలుసా? చూడకుండా ఉండడం. దేవునికి ఇష్టం లేదు నేను ఇది చేయడం, నో ఐ డోంట్ డూ ఇట్. దేవుని చిత్తానికి అప్పగించుకోవడము, దేవుని ఇష్టానికి అప్పగించుకోవడం అనేది జీవితంలో మనం అనుదినము. అందుకే యేసయ్య అన్నాడు, నన్ను వెంబడింపగోరు వారు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. యేసయ్య ఈ మాటలు చెప్పిన తర్వాత 43వ వచనం, అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. 44వ వచనం, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన వేదన పడి. 44వ వచనం చూడండి ఎలా అంటే ఇట్స్ లైక్ ఒక పరిస్థితి, ఒక ప్రొసీజర్కి వెళ్ళే ముందు భయం 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 ఆందోళన. ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారో చేసేయండి, ఆపరేషన్ చేసుకోండి అది చేసి అని అప్పగించేసుకున్నాక ఇప్పుడు ఇంకో రకమైన ప్రెషర్ ఉంటుంది కదా, అమ్మో అప్పగించేసుకున్నాను వీళ్ళు ఏం చేసేస్తారో. అవునా కదా? ఒక సర్జరీకి వెళ్ళే ముందు మానసికంగా ఎలా ఉంటుందో ఐ గాన్ త్రూ దాట్. ఎందుకంటే నాకు 3 నార్మల్ డెలివరీలే. సో నా దేహం మీద కత్తి అనేది పడలేదు. మొన్న చిన్న సర్జరీ అయ్యే వరకు ఐ డోంట్ నో వాట్ ఇట్ వాస్. కానీ ఆ చిన్న ఆపరేషన్కి హైదరాబాద్లో లాప్రోస్కోపీకి వెళ్ళినప్పుడు ఐ న్యూ ఎగ్జాక్ట్లీ, అమ్మో ఆపరేషన్ టేబుల్ మీద పడుకొని డాక్టర్కి నర్సులకి అప్పగించుకొని దేవుని చిత్తానికి అప్పగించుకోవడం అంటే ఎలా ఉంటుందో నాకు అర్థమైంది. సో అప్పగించుకోక ముందు వెళ్ళే వేదన, ఆలోచన, బాధ ఒక రకం అయితే, ఇక అప్పగించుకున్న తర్వాత ఏం చేయాలో అదంతా చేసేస్తారా అని తెలుసుకున్నప్పుడు ఇంకొక రకమైన వేదన ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ విల్ బీ అ గ్రేటర్ స్ట్రగుల్. ముందు ఉండే దానికన్నా అప్పగించుకున్నాక ఇంకెక్కువ అయిపోతుంది. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ త్రూ, నేను వెళ్ళాలి దాని గుండా, ఆ మార్గం గుండా ప్రయాణం. సో ఆయన వేదన పడి 44వ వచనంలో యేసయ్య ఇంకా వేదన పడుతూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఇంకా శిలువ మరణానికి ఒక్కొక్క క్షణము దాటుతూ ఉండగా ఆయన ఒక్కొక్క అడుగు దగ్గరకు వెళ్తున్నాడు. అంతే కదండి? ఇప్పుడు ఆయనలో వేదన పెరుగుతుంటే ఆయన ఏం చేస్తున్నాడంటే మరింత ఆతురముగా ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. Is your struggle getting harder? Is your pain getting harder? Are the situations getting harder? కష్టం ఎక్కువైపోతుందండి, వేదన ఎక్కువైపోతుందండి, శ్రమ ఎక్కువైపోతుందండి, బాధ ఎక్కువైపోతుందండి, వ్యాధి ఎక్కువైపోతుందండి. ఏం చేయాలి? యేసయ్య ఏం చేశాడో అదే చేయాలి. హల్లెలూయా. మరింత ఆతురంగా ప్రార్థన చేశాడంటే యేసయ్య. హల్లెలూయా. శ్రమ ఎక్కువైపోతుందా? ఎక్కువ ప్రార్థన చేయి. వేదన ఎక్కువ అయిపోతుందా? ఎక్కువ ప్రార్థన చేయి. భరించలేని అనిపిస్తుందా? అంత గట్టిగా ప్రార్థన చేయి. ఎలుగెత్తి, బైబిల్లో ఉన్నారండి ఎలుగెత్తి ప్రార్థన చేసిన వాళ్ళు. When was the last time you cried at the top of your voice? నీ బెడ్రూమ్లోనో లేకపోతే నీ హాల్లోనో మోకాళ్ళేసి వేదన ఎక్కువైపోయినప్పుడు నీ స్వరమంతా తెరిచి గట్టిగా నువ్వు ప్రార్థన చేసిన సందర్భం ఎప్పుడైనా ఉందా? కొంతమంది గుసగుస 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 మోకాళ్ళు వేస్తారు, సైలెంట్ ప్రార్థన చేసుకుంటారు, ఈ మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. అవునా కదా? చెప్పండి. బీ వెరీ ఆనెస్ట్. ఐ హోప్ యూ అగ్రీ. కొంతమందికి ఖచ్చితంగా సైలెంట్గా చేసేసుకుందాం అనుకుంటారు. సాతాను సైలెంట్గా మైండ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. పాపం ఇక్కడ మోకాళ్ళు వేసి ఉంటారు కానీ మైండ్ హైదరాబాద్లో తిరుగుతూ ఉంటుంది. బట్ వెన్ యూ ప్రే లౌడ్, నోరు తెరిచి బిగ్గరగా ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలుసా? డిస్ట్రాక్షన్ ఉండదు. అట్లని ఇంట్లో అందరూ చదువుకుంటా, అందరూ ఏదేదో పనులు చేసుకుంటూ గట్టిగట్టిగా ప్రార్థన చేయొద్దు. లెస్సీ వెస్లీ గారు చెప్పారండి బిగ్గరగా ప్రార్థన చేయమని. అని పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అది చెప్పట్లే. వెన్ యువర్ పెయిన్ ఇస్ హార్డ్, వెన్ యువర్ పెయిన్ ఇస్ డీప్, ఒక రూమ్లోకి వెళ్ళు, తలుపేసుకో, లేకపోతే ఇంటి టెర్రస్ మీదకి వెళ్ళు, ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు. నువ్వు కూడా నీ హృదయం అంతా కుమ్మరించుకునేటట్టు బిగ్గరగా నువ్వు ఎలుగెత్తి ప్రార్థన. అన్నిసార్లు ఎలుగెత్తి చేయమనట్లేదు. బట్ వెన్ ద పెయిన్ ఇస్ డీప్, ఆయన మరింత వేదన చెందినప్పుడు మరింత ఆతురముగా ప్రార్థన. సో బైబిల్లో ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్లో, బీయింగ్ ఇన్ యాగనీ హీ ప్రేడ్ మోర్ ఎర్నెస్ట్లీ. ఇంకా ఆసక్తిగా చేశాడంట యేసయ్య ప్రార్థన. నా సందేశాన్ని ముగిస్తున్నాను. ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము
దేవుని సన్నిధిలో ఏం నేర్చుకోవాలో తెలుసా? మరింత ఆతురముగా ప్రార్థన. కొంతమంది ప్రార్థన ఎలా ఉంటుంది అంటే పక్కన వాళ్ళకి నిద్ర వస్తూ ఉంటుంది, జోల పాటలాగా ఉంటుంది కదండి. ఆ ప్రార్థనలో తీవ్రత ఉండదు, ఆ ప్రార్థనలో ఫోకస్ ఉండదు, ఆ ప్రార్థనలో ఇంటెన్సిటీ ఉండదు. ప్రార్థన ఎలాగో మామూలుగా వెళ్ళిపోతా ఉంటుంది, స్మూత్గా జోలపాటలాగా కాదు. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో శక్తి ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే నీ పరిస్థితులన్నీ కదులుతాయి ఖచ్చితంగా. వెన్ యు ప్రే మిరకల్స్ విల్ హ్యాపెన్. అది అడుగుదాం ప్రభుని. అయ్యా, నువ్వు సిలువ మరణం పొందడానికి ముందు కూడా అంత ఆసక్తిగా అంత ఆతురంగా ప్రార్థన చేసావయ్యా, నాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించు. ఐ వాంట్ టు ప్రే లైక్ యూ. ఏసయ్యా, అయ్యా నీలాగా ఉండాలనుకుంటున్నా అంటే నాలాగా నీకు అంత పెద్ద ఆశనా అనడండి. నాలాగా అయిపోవాలనుకుంటున్నావా అనడు. ఆయన అంటాడు, నాలాగా నువ్వు అవ్వాలని నేను కోరుకుంటున్నాను అంటాడు. హల్లెలూయా. మనలాగా ఇంకొకరు అయిపోతానంటే కొన్నిసార్లు మనకు నచ్చదేమో. నాలాగా అయిపోతే ఎలా అండి, మరి నా విలువ తగ్గిపోద్దేమో అండి అనుకుంటామేమో కొన్నిసార్లు. ఏసయ్య నాలాగా, అయ్యా నీలాగా అవ్వాలనుకుంటానంటే ఆయన అంటాడు, ఎస్, నువ్వు నాలాగా అవ్వడానికి నీకేం కావాలో అవన్నీ నేను ఇస్తానంటాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కూడా అడుగుదాం, ప్రభువా నీ చిత్తానికి అప్పగించుకోవడం నాకు నేర్పించు, నీ చిత్తానికి అప్పగించుకోవడం నాకు నేర్పించు. శ్రమ అనే పాత్ర కొన్నిసార్లు మన ఎదుట ఉన్నప్పుడు ఆ శ్రమ అనే పాత్రను ఎస్కేప్ అవ్వాలనిపిస్తుంది, కానీ దాని గుండా ప్రయాణం చేయడమే, ఇఫ్ దట్ ఈస్ గాడ్స్ విల్, ఆ శ్రమ అనే పాత్ర మనం త్రాగడం దేవుని చిత్తం అయితే త్రాగాలండి. ఎందుకంటే విశ్వాసి జీవితంలో శ్రమ కూడా ఒక భాగమే. శ్రమ లేకపోతే విశ్వాసి జీవితానికి విలువ. ఒక కత్తి ఎలా అయితే పదును చేయబడకపోతే ఆ కత్తి వలన ఉపయోగం ఉండదో, విశ్వాసి శ్రమ అనే ఆ ప్రాసెస్ గుండానే మనం ఇంకా మార్చబడతాం, రూపాంతరం చెందుతాము, దేవుని పోలిక మనలో కలుగుతుంది. మన జీవితంలో ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ ప్రభు చిత్తానికి అప్పగించుకొని ఆయన చిత్తము మన జీవితంలో ప్రతి విషయంలో మనం జరిగించడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమెను మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి చిత్తానికి యేసయ్య ఎలా అప్పగించుకున్నారో ఉదయకాల సమయంలో మనం విన్నాము. ఆయన గెత్సెమని తోటలో మరణ వేదన శ్రమ పడుతూ, అయ్యా నీ చిత్తమే నీ చిత్తమే అని అప్పగించుకున్నాడు. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివి. ఆ మాటలు చెప్దాం. ఆయన కుమ్మరి, మన ముజ్జికట్టమన్ను. నీ చిత్తం జరగట్లేదని, నీ ఆలోచనలు సాగట్లేదని బాధపడుతున్నావా? ప్రభు చిత్తానికి అప్పగించుకో సహోదరి, సహోదరుడా. ఆయన చిత్తానికి అప్పగించుకో. ఆయన చిత్తము జరిగించడానికి నీకు బలము చాలదనుకుంటున్నావా? ఆయన చిత్తానికి అప్పగించుకుంటే ఆయన చిత్తము నెరవేర్చడానికి శక్తి కూడా ప్రభు ఇస్తాడండి. అవును ప్రభు, నన్ను బలపరిచే నీ కృప, నన్ను నడిపించే నీ కృప, నాకు శక్తినిచ్చే నీ కృపకై స్తోత్రాలయ్యా. నీ మీద ఆధారపడుతున్నా ప్రభు. ఉదయకాల సమయంలో నీ చిత్తానికి అప్పగించుకుంటున్నా ప్రభా. శిరస్సు వంచి అప్పగించుకుంటున్నానయ్యా నీ చిత్తానికి. ఒకవేళ ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగిన కొన్ని పరిస్థితులను బట్టి నీ మనసులో ప్రశ్నలు ఉన్నాయేమో. దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఎందుకు అలా చేశాడు, ఇలా చేసి ఉంటే బాగుండు కదా. కానీ దేవుని చిత్తానికి అప్పగించుకొని మనసు నెమ్మది పడుతుంది. దేవుని చిత్తానికి అప్పగించుకో. యువర్ హార్ట్ అండ్ మైండ్ విల్ బీ స్టిల్. నీ మనస్సు ఒకవేళ ఒక తుఫాను వలె అటు ఇటు నేను కొడుతుందేమో. అదేంటి, ఇదేంటి, అదెందుకు, ఇదెందుకు, అదెందుకు అలా జరిగింది ప్రభు, అదెందుకు అనుమతించాడు అనే ప్రశ్నలు నీ మనసులో ఉన్నాయేమో. యేసయ్య ఏ విధంగా అయ్యా నా చిత్తము కాదు నీ చిత్తమే అని అప్పగించుకున్నాడు తండ్రి చిత్తానికి. దేవుని చిత్తానికి అప్పగించుకో ప్రభా. నీ చిత్తము, నీ చిత్తానికి పరిపూర్ణంగా అప్పగించుకుంటున్నా ప్రభా. నా ఇష్టం కాదయ్యా, నా ఇష్టం కాదు ప్రభా. నా జీవితంలో నీ ఇష్టమే, నా జీవితంలో నీ చిత్తమే, నా కుటుంబంలో నీ చిత్తమే, మా సంఘములో నీ చిత్తమే, మా పరిచర్యలో నీ చిత్తం జరుగునుగాక.
నీ చిత్తానికి నాయన ఏ వ్యతిరేకత మా నుండి రాకూడదు ప్రభు. నీ చిత్తానికి వ్యతిరేక దిశలో మేము నిలబడకూడదయ్యా. దేవునికి అప్పగించుకుందాం. ఆయనకు అప్పగించుకుంటే ఆయన మన జీవితాలను మలుస్తాడు. పరిశుద్ధ మహోన్నతుడానికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాం ప్రభువా, నీ చిత్తానికి అప్పగించుకుంటున్నామయ్యా. ఏదో జీవితంలో ఒక్కసారి 2 సార్లు నీ చిత్తం జరిగించి మౌనంగా ఉండడం కాదు, కానీ ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో నీ చిత్తం చేయటం మాకు నేర్పించండి అయ్యా. నీ చిత్తము చేయట కొరకు మమ్మల్ని బలపరచండి. నీ అడుగు జాడలలో నడిచే కృప ఇవ్వండి. నీ పోలికలోనికి మేమందరము మార్చబడినట్లు సహాయం చేయి. యోగ్యముగా యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి అయ్యా. నిన్ను ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.